హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించినటువంటి ఒక తప్పు చేశారు. అదే సచివాలయాన్ని తాకట్టు పెట్టడం. సాధారణంగా ఎవరైనా అప్పుల పాలైతే చివరిగా ఇంటికి తాకట్టు పెడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఎన్ని తీసుకురావాలో అన్ని తీసుకొచ్చేసారు. చివరికి సెక్రటరియట్ని కూడా తాకట్టు పెట్టేసి ఆయన 370 కోట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ తాకట్టు కూడా పెట్టేశారు. ఐసిఐసి బ్యాంక్ దగ్గరికి వెళ్తే అది నో అని చెప్పింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎత్తుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, సచివాలయాన్ని తాకట్టు పెట్టేశారు. అక్కడ 370 కోట్లు శాంక్షన్ చేయించుకున్నారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టడమే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక ఐకాన్గా, దాని హెడ్ క్వార్టర్గా అమరావతిలో సచివాలయం ఉంది. దాన్ని తాత్కాలిక సచివాలయం అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు అన్నప్పటికీ కూడా పర్మనెంట్గా సచివాలయం మనకు కనిపిస్తుంది. అక్కడే మొత్తం శాసనాలు కానీ అన్నీ కూడా తయారవుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ కూడా అక్కడి నుంచి తయారవుతుంది. అలాంటిది దాన్ని తాకట్టు పెట్టేటువంటి గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అలాంటి సాహసం చేయలేదు, పెట్టలేదు కూడా. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మొత్తాన్ని తీసుకెళ్లి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ పరువు పోయేటువంటి అంశం మరొకటి ఉండదని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే సాధారణంగా మనం ఎప్పుడైనా సరే ఇళ్లలో గృహిణులు అత్యవసరం అయితే తప్ప గోల్డ్ పెట్టరు, గోల్డ్ బ్యాంకుల్లో పెడుతూ ఉంటారు. ఆ గోల్డ్ కూడా అయిపోతే దివాలా స్థితికి వచ్చేస్తే ఇంకా మరొక మార్గం లేకపోతే అప్పుడు ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెడతారు, వేలం వేస్తారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ని మరో శ్రీలంక అందామా, మరో ఆఫ్ఘనిస్తాన్ అందామా, లేదా మరొక ఉత్తర కొరియా అందామా అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ దివాలా తీసినటువంటి శ్రీలంక కూడా రాజధానిని తాకట్టు పెట్టలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టినటువంటి విషయం మనకి ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఆ మాట వింటేనే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మాభిమానం ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఒకప్పుడు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్తంగా ఎలుగెత్తి చాటినటువంటి ఎన్టీఆర్ మనకు కళ్ళెదుట కనిపిస్తూ ఉంటారు. ఆ ఆత్మగౌరవాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనేది ఈ తాకట్టు వ్యవహారాన్ని చూస్తే కనుక అర్థమవుతుంది. శాసనాలు చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలయం, ఆ శాసనాలను నిర్వహించేటువంటి ఆలయం, అక్కడ ఉండేటువంటి భవనాలను ఆయన తాకట్టు పెట్టారని అంటే ఇంతకంటే మరొక తప్పు మరొకటి ఉండదేమో అనిపిస్తుంది. అంటే చేయాల్సిన అన్ని తప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇటీవల కాలంలో వినిపిస్తుంది. లిక్కర్కు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. భారతదేశంలోనే ఇలాంటి కుంభకోణం ఉండదు అని చెప్పి అటు బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ చెప్తూ ఉంది. ఇక ఇసుకకు సంబంధించి ఆల్రెడీ జేపీ వెంచర్స్కి ఏ విధంగా 1250 కోట్ల రూపాయలు దోచిపెట్టారు అనేది ఇటీవల కాలంలో ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. ఆ ఆధారాలతో సహా న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ సంపదను కానీ ప్రజల ఆస్తులను కానీ కాపాడేందుకు విపక్షాలు పోరాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తాను చేయాల్సింది చేస్తూ ఉన్నారు. సచివాలయ నిర్మాణ వ్యయంలో సగం మొత్తాన్ని రుణం ఇచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం పరువు తీశారు అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ట్వీట్లు చేస్తున్నారు. సెక్రటరియట్ను తాకట్టు పెట్టినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి సర్కారే. అప్పు కోసం ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టారని అంటే దానికన్నా పరువు పోయేటువంటి అంశం మరొకటి ఉండదని చెప్పి అనుకోవచ్చు. ఖర్చులకు తగిన విధంగా రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు. పైగా సంపదను ఏ విధంగా సృష్టించాలి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియటం లేదు. రాష్ట్ర బడ్జెట్ 2,86,000 కోట్లు, కానీ 370 కోట్లు రుణం తీసుకొని తాకట్టు పెట్టారు సచివాలయాన్ని అని అంటే ఆయన ఏ విధంగా చేశారనేది మనకు అర్థమవుతుంది. సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఆ సచివాలయాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు నిర్మించడం జరిగింది.
ఏపీకి అప్పు ఇవ్వడానికి ఐసిఐసి బ్యాంకు నిరాకరించింది. తాకట్టుపై లోన్ మంజూరు చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు ముందుకు వచ్చింది. దాంతో ఆ బ్యాంకు నుంచి తీసుకున్నారు. సో ఇది పరాకాష్ట అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకి ఇది ఒక పరాకాష్ట. ఈ నిర్ణయం ఎవరు కూడా హర్షించరు. సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఎవరైనా సరే ఈ సచివాలయం తాకట్టు పెట్టినటువంటి విషయాన్ని అంగీకరించడం అనేది మరి పాలకులకు తెలుసో లేదో కానీ గతంలో ఎప్పుడు ఎవరు ఏ ప్రభుత్వం చేయనటువంటి సాహసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇప్పటికే దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయల అక్షరాల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి. అంతేకాదు మద్యం అమ్మకాలు రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని ఉంటాయి అనేది ఎస్టిమేషన్ ఛేదించి రాబోయేటువంటి ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు ప్రజలకి. కానీ మద్యపానాన్ని నిషేధించకపోగా మద్యపానం ఆదాయాన్ని రెట్టింపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. భారతదేశ వ్యాప్తంగా ఆన్లైన్ పేమెంట్స్ని ప్రోత్సహిస్తూ ఉంటే భారత ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరెన్సీ ఇచ్చి మాత్రమే మద్యం కొనుక్కోవాలి. కరెన్సీ ఇస్తేనే మద్యం ఇస్తారు. అది కూడా ఏ రాష్ట్రంలో దొరకనటువంటి బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డికి నచ్చినా, జగన్మోహన్ రెడ్డి మెచ్చినా, జగన్మోహన్ రెడ్డి అనుయాయులు తయారు చేసినటువంటి మద్యాన్నే తాగాలి అనేటువంటి ఒక నిబంధన ప్రకారం వ్యూహాత్మకంగా అక్కడ మద్యం అమ్మకాలు అమ్ముతూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనో మద్యం ఆదాయం ఎంత పెరుగుతుందని చెప్పి ఎస్టిమేషన్ వేసి ఆ రిపోర్ట్స్ అందజేసి రుణాలు తీసుకొచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన బటన్ నొక్కడానికి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏమీ లేదు, లాస్ట్కి వచ్చేసింది. మొత్తం తుడిచేశారని చెప్పి చెప్పవచ్చు. ఖజానాని మొత్తం తుడిచేసి చివరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారంటే ఇంతకన్నా దివాలా కోరుతనం మరొకటైతే ఉండదు. సహజంగా ఎవరైనా సరే ఇంటిని తాకట్టు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. సొంత ఇంటిని తాకట్టు పెట్టడానికి పరువు పోతుందేమో, పరపతి పోతుందేమో అని చెప్పి ఆలోచిస్తుంటారు. ఒక దేవాలయం లాంటి సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సామూహిక గృహం కింద అనుకోవచ్చు దాన్ని. అలాంటి పవిత్రమైనటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 370 కోట్లు తీసుకొచ్చుకున్నారు. శ్రీలంక పరిస్థితి కన్నా దారుణంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి కన్నా అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా అలానే ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఉత్తర కొరియాలో కిమ్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా చెప్తూ వస్తుంది. అయినప్పటికీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ కూడా తిరగబడేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రిటైర్డ్ హైకోర్టు జడ్జి చెప్పడం జరిగింది, రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి లేఖ రాశారు దాదాపు 3 ఏళ్ల క్రితం. అదే ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది కనిపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ కూడా కనిపించట్లేదు. దుబారా పెరిగిపోయింది. ఆయన లేస్తే హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు. 8 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడుతున్నారు. పక్కనే తాడేపల్లి నుంచి అమరావతిలో ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి నుంచి తెనాలికి వెళ్ళడానికి 28 కిలోమీటర్లు. ఆ 28 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్ను వాడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఇప్పుడు తాజాగా మరొక 2 హెలికాప్టర్లను కొనాలని చెప్పి ఆయన జీవో కూడా విడుదల చేశారు. 2 హెలికాప్టర్లు ఎన్నికల లోపల కొనడానికి సిద్ధమవుతున్నారు. 500 కోట్లు పెట్టి విశాఖలో ఋషికొండ మీద నిబంధనలకు విరుద్ధంగా అక్కడ మార్గదర్శకాలను కాదని భవనాలను నిర్మించారు. ఇటీవలనే రహస్యంగా దాన్ని ప్రారంభించారు. ఉన్నటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. వైజాగ్లో ఉండేటువంటి రిషికొండ మీద విలాసవంతమైనటువంటి భవనాలను నిర్మించారు. సో ఇన్ని జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహనంగా ఎందుకు చూస్తూ ఉన్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా, $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజలు తిరగబడేటువంటి రోజు దగ్గరలోనే ఉందని చెప్తున్నారు. సో ఎన్నికల నోటిఫికేషన్ కూడా మరొక వారంలో విడుదల కాబోతుంది. అది విడుదలైన తర్వాత సంఖ్యల్లో తెంచుకున్నటువంటి పౌరుల మాదిరిగా మరి రోడ్డు మీదకి వస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సచివాలయ తాకట్టు లాంటి అంశాన్ని నిలదీస్తారా లేదా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.